గల్ఫ్ ఎడారిలో ఆధ్యాత్మిక ఒయాసిస్ లాంటి బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిర్కు మాండో డిఆర్ అవార్డు లభించింది. ఆడియో విజువల్ రంగంలో ఆస్కార్కు సమానమైన కిరీటాన్ని ఈ ఆలయం సొంతం చేసుకుంది. ది ఫెయిరీ టేల్ పేరుతో ఆలయంపై రూపొందించిన దృశ్య కావ్యానికి అరుదైన గౌరవం దక్కింది. అబుదాబి నగరం ఎడారి మధ్యలో ఆవిష్కృతమైన ఆధ్యాత్మిక అద్భుతం బీఏపీఎస్ హిందూ మందిరానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. ద ఫెయిరీ టెలీ పేరుతో మందిర విశిష్టతను, గొప్పదనాన్ని, ఆర్కిటెక్చర్ను అద్భుతంగా చిత్రీకరించినందుకు ఈ అంతర్జాతీయ అవార్డు దక్కింది. ఆడియో విజువల్ మీడియాలో ఆస్కార్కు సమానమైన మాండో డిఆర్ అవార్డుకు బీఏపీఎస్ హిందూ మందిర్ ఎంపికైంది. బీఏపీఎస్ హిందూ మందిరం మత సామరస్యానికి నిదర్శనం. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో కట్టడాలతో పోటీపడి బీఏపీఎస్ హిందూ మందిరం ఈ అవార్డును సాధించింది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో నిర్మించిన తొలి హిందూ మందిరం ఇదే కావడం విశేషం. ఏప్రిల్ 5, 1997న ఈ ఆలయానికి శంకుస్థాపన జరిగింది. బీఏపీఎస్ హిందూ మందిరం నిర్మాణం వెనుక చాలా మంది కృషి ఉంది. ఆలయ నిర్మాణంతో ఎంతో మంది స్వప్నం సాకారమైంది. ప్రపంచ శాంతికి ఈ ఆలయం ఆధ్యాత్మిక ఒయాసిస్ లాంటిది. వేల మంది కళాకారులు, శిల్పులు ఎంతో కష్టపడి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. టెక్నాలజీ, కళా దృష్టిని సమ్మిళితం చేసి బీఏపీఎస్ హిందూ మందిరాన్ని నిర్మించారు. స్వామి బ్రహ్మ విహారీదాస్ సృజనాత్మకతకు ఈ ఆలయం నిదర్శనం. ఎంతో మంది స్వామీజీలు, నిపుణులు, కళాకారులతో చర్చించి ఆలయాన్ని తీర్చిదిద్దారు. అసాధ్యం కాదనుకున్న విషయాన్ని సుసాధ్యం చేసి చూపించారు. 90 ఏళ్ల మహంత స్వామి మహారాజు మార్గదర్శకత్వంలో ఇది సాధ్యమైందన్నారు స్వామి బ్రహ్మ విహారీదాస్. ఎడారిలో ఓ ఆలయం నిర్మించడం ఎంతో కష్టమైన కార్యం. కానీ అన్ని అవాంతరాలను అధిగమించి బీఏపీఎస్ స్వామి నారాయణ్ మందిరాన్ని పూర్తి చేశారు. ఫిబ్రవరి 14, 2024న స్వప్నం సాకారమైంది. అబుదాబి బీఏపీఎస్ స్వామి నారాయణ్ మందిరం భక్తులకు దర్శనమిచ్చింది. మహంత స్వామి మహారాజ్, స్వామి బ్రహ్మ విహారీదాస్ తో పాటు ప్రధాని మోదీ ఈ ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ నిర్మాణానికి అనుమతిచ్చిన అబుదాబి, యుఏఈ పాలకులకు స్వామి బ్రహ్మ విహారీదాస్ కృతజ్ఞతలు తెలిపారు. అబుదాబి రాజు షేక్ అహ్మద్ బిన్ జయీద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.